ఒక అంటే ఒకటేసారి హోమియోపతి అండ్ అలోపతి మెడిసిన్స్ వాడుతూ మరి ఒక పేషెంట్ ముందుకు వెళ్ళొచ్చా? అసలు అల్లోపతికి, హోమియోపతికి రిలేషనే లేదు. హుహు. అల్లోపతి అనేది ప్రాబ్లమ్ ట్రీట్ చేసే మెడిసిన్. ఓకే. హోమియోపతి అనేది సిస్టమ్ ట్రీట్ చేసే మెడిసిన్. సో, దీనికి దానికి రిలేషన్ లేదు. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఏ మెడిసిన్ యేసుకున్నా దీని నుంచి దీనికి డిస్టర్బెన్స్ లేదు. దీని నుంచి దీనికి డిస్టర్బెన్స్ లేదు. అంటే దానివల్ల ఎట్లాంటి అస్సలు ప్రాబ్లమే లేదు అసలు హోమియోపతితో. హోమియోపతి అనేది జీరో సైడ్ ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోండి. హుహు. మీకొక సప్లిమెంట్ లాగా, హ్మ్. మీకొక కాంప్లిమెంట్ లాగా, మీకొక హెల్తీ ఫ్రెండ్ లాగా, మీ బాడీకి ఒక సపోర్టర్‌గా మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయడానికి, బెటర్ చేయడానికి, రూట్ కాజ్ ద్వారా ట్రీట్ చేయడానికి పనికొచ్చేటువంటి ఒక సైంటిఫిక్ మెడికల్ సిస్టమ్. హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఎందుకు సైంటిఫిక్ మెడికల్ సిస్టమ్ అంటానంటే, హోమియోపతి అనేది మనుషుల పైన రీసెర్చ్ చేసి, మనుషుల లక్షణాలు రాసుకొని, మనుషుల్ని ట్రీట్ చేసే సిస్టమ్. హ్మ్. అల్లోపతి యానిమల్స్ పైన ట్రీట్ చేసి, మనుషులకు వాడే సిస్టమ్. యాహ్! నేను ఐయామ్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ అల్లోపతి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేనేదో అగైన్స్ట్ కాదు. హ్మ్. బట్ ప్రాక్టికల్ విషయాలివి. తెలుసుకోవాల్సిన విషయాలివి. ప్రతి ఒక్కరు అసలుకు ఆహ్, నా నా కాన్షియస్ ఏంటంటే ఏ మెడిసిన్ వాడొద్దు. హ్మ్. మీకు అసలు హోమియోపతి అవసరం లేదు. ఆయుర్వేదిక్ అవసరం లేదు. అల్లోపతి అవసరం లేదు. మీరు చిన్నప్పటి నుంచి ఏ మందులు వాడకపోతే. ఓకే. రావు గూడా మీకి. ఫ్యూచర్‌లో డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏ మెడిసిన్ వాడొద్దు. ఫ్యూచర్‌లో థైరాయిడ్ రావద్దంటే ఏ మెడిసిన్ వాడొద్దు. మీరెప్పుడైతే మీ ప్రాబ్లమ్ సెపరేట్ చేస్తారో, చిన్న సెపరేషనే ఇట్ లీడ్స్ టు ది లాంగ్ ప్రాబ్లమ్. హ్మ్. ఒక స్కిన్ మీరు సప్రెస్ చేశారు చిన్న పిల్లోనికి. ఈ స్కిన్ ప్రాబ్లమ్ సప్రెస్ అయిపోయి ఎక్టోడర్మ్ నుంచి, ఎండోడర్మ్ నుంచి మీసోడర్మ్‌లోకెళ్ళిపోయి, సో, ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ రేపొద్దున ఈవెన్ ఆ బాడీ వీక్ అయినప్పుడు ఆ కాంప్లికేషన్స్ అన్నీ బయటకొస్తాయి. ఓకే. చూస్తున్నాను నేను. ఎందుకంటే కేస్ టేకింగ్ అనాలిసిస్‌లో మీకు ఏ ప్రాబ్లమ్ ఉంది చిన్నప్పుడు అంటే నీకు 1 ఇయర్ స్కిన్ ప్రాబ్లమ్‌కి మెడిసిన్ వాడాను. అందుకే అవన్నీ రూట్ కాజెస్ కిందకొస్తాయి. హుహు. ప్రతి ఒక్క సిస్టమ్‌కి ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. మనం చదవాలి. నేనెంత స్పెషలిస్ట్ అయినా, నేను ఈరోజు కార్డియాక్ డాక్టర్ అయినా సరే, హార్ట్ డాక్టర్ అయినా సరే, ముందు నా హార్ట్ అనేది అన్ని సిస్టమ్స్ డెవలప్ అయిన సిస్టమ్ ఇది. హ్మ్. అన్ని సిస్టమ్ తెలుసుకోవాలి గదా నేను. సర్జరీస్ వరకు నేను మాస్టర్. హ్మ్. బట్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వన్? సర్జరీస్ ఎందుకొస్తాయి చెప్పండి మీరు? అసలుకి ఈ రోజు సర్జరీస్ ఎందుకొస్తాయి? హోమియోపతిలో సర్జరీస్ లేవు. అవును. మంచి మీరు కామన్ పీపుల్ అడిగేది. ఎందుకు హోమియోపతిలో సర్జరీస్ లేవంటే, చిన్నప్పటి నుంచి మీరు ఏ మెడిసిన్ వాడకుండా, చిన్నప్పటి నుంచి మీరు హోమియోపతి వాడితే మీకు జీవితంలో సర్జరీస్ అనేటువంటివి అవసరమే లేదు. సర్జరీస్ అనేటువంటిది ఒక ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్. సార్ ఇది ఒక బిగ్ స్టేట్‌మెంట్ సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడుతూ ఉంటే సర్జరీస్ అనేది లైఫ్ లాంగ్ అవసరం లేదు అని జెప్పేసి అసలు అవసరం మీరంటున్నారు. రావు. మీకు హెల్త్ ప్రాబ్లమ్ రాదు. ఇంకెందుకొస్తది సర్జరీ? నిజంగా ఇది మాత్రం కరెక్ట్ ఖచ్చితంగా. ఆ! ఖచ్చితంగా సార్? ఖచ్చితంగా ఇది. మీకు నిజం చెప్తున్నా గదా! మీకు ఈరోజు ఒక గడ్డ బాడీలో రావాలంటే మీ డిస్టర్బెన్స్ నుంచి వస్తదా? యాహ్! మీకు ఈరోజు ఒక సైనస్ ప్రాబ్లమ్ రావాలంటే మీకు జలుబు వల్లనే వస్తదా? హ్మ్. మీకు ఈరోజు అడ్నైడ్స్ రావాలన్నా సరే ఒక ఇన్ఫెక్షన్ నుంచి వస్తదా? యాహ్! ఈరోజు టాన్సిల్స్ రావాలంటే ఒక ఇన్ఫెక్షన్ నుంచి వస్తదా? ఆ ఇన్ఫెక్షనే రాకపోతే మీకు టాన్సిల్ ఎందుకు వస్తది? ఆ ఇన్ఫెక్షన్ రాకపోతే మీకు సైనసైటిస్ ఎందుకు వస్తది? ఆ ఇన్ఫెక్షన్ రాకపోతే మీకు లంగ్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తది? ఆ ఇన్ఫెక్షన్ రాకపోతే మీకు ట్యూమర్ ఎందుకు వస్తది? హ్మ్. అర్థమైందా మీకి? యాహ్! సో, మన బాడీ అనేది స్ట్రాంగ్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. దానికి రెండే రీజన్స్. ఒకటి ఏ మెడిసిన్ వాడకుండా వదిలేయడం. రెండోది అవసరం వస్తే హోమియోపతి వాడడం. నేను చెప్పేది హోమియోపతిని ఏదో ప్రమోట్ చేస్తానని కాదు. హ్మ్. బ్యూటిఫుల్ సిస్టమ్, సైంటిఫిక్ సిస్టమ్, టైలర్ మేడ్ సిస్టమ్ అంటారు దీన్ని. మీకు మాత్రమే ఈ సిస్టమ్‌ని బెటర్ చేయటానికి తయారు చేసినటువంటి సిస్టమ్ ఇది. ఓకే. మీ ప్రాబ్లమ్ కోసం కాదు. మీ ప్రాబ్లమ్ మీరే తయారు ట్రీట్ చేసుకోవాలా. మీ ప్రాబ్లమ్ నేను ట్రీట్ చేయడం లేదు. హ్మ్. మీ ప్రాబ్లమ్‌ని మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నా. ఐ యామ్ ట్రీటింగ్ యూ. యూ హావ్ టు ట్రీట్ యువర్ ప్రాబ్లమ్. దట్ ఈస్ ద హోమియోపతి సిస్టమ్. ఇక్కడ అలోపతిలో ఏమైతది? మీ ప్రాబ్లమ్ ట్రీట్ చేస్తాను. మిమ్మల్ని ట్రీట్ చేయము. హ్మ్. ప్రాబ్లమ్ ట్రీట్ అయిపోతది. ఈ ప్రాబ్లమ్ ఇంకో ప్రాబ్లమ్‌గా మారిపోతది. అంటే బాడీ వీక్ అయిపోతుంటది. హ్మ్. బాడీ వీక్ అయిపోతుంటది. బాడీ వీక్ అయిపోద్ది ప్రాబ్లమ్ నెక్స్ట్‌కెళ్ళిపోతది. హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ యువర్ సిస్టమ్? అక్కడ హోమియోపతి ఈస్ ద ప్రతి ఒక్క అల్లోపతి డాక్టర్ గూడా హోమియోపతి గురించి తెలుసుకోవాలి. ప్రతి అల్లోపతి డాక్టర్ గూడా హోమియోపతి మెడిసిన్స్ గురించి అన్ని అవగాహన తీసుకోవాలి. ప్రతి ఒక్కరు గూడా అసలుకు ప్రైమరీ మెడికేషన్ సిస్టమ్ మీరు హోమియోపతిని ఎంచుకుంటే మీకసలు క్రానిక్ ప్రాబ్లమ్సే రావు. మీకు సర్జరీస్ కూడా రావు. ఓకే. ఈ రోజు ట్యూమర్ వచ్చిందంటే ఆ ట్యూమర్‌కి ఎంతో రెస్పాన్సిబిలిటీ గాని రాదు. ఈ రోజు మీకు కాన్‌స్టిపేషన్ వచ్చిందంటే మీరు గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడితేనే కాన్‌స్టిపేషన్ వచ్చేది. హుహు. చిన్నప్పటి నుంచి కాన్‌స్టిపేషన్ గాదు. పైల్స్ వచ్చినాయంటే ఎందుకొస్తాయండి పైల్స్? హ్మ్. కాంప్లికేటెడ్ ఆఫ్ కాన్స్ క క కాంప్లికేషన్ ఆఫ్ కాన్‌స్టిపేషనే కదా! ఆ ఒత్తిడి వల్లే కదా పైల్స్ వచ్చేది. అవును. ఆ ఒత్తిడి కారణం ఎవరు? గట్ సిస్టమ్ డిస్టర్బెన్స్. ఆ గట్ సిస్టమ్ డిస్టర్బెన్స్‌కి గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ ఆర్ యాంటీబయాటిక్. ఓకే.
సో మచ్ ఆఫ్ సిస్టమ్ ఉంది. అసలు మెడికల్ సిస్టమ్ గురించి ప్రతి ఒక్క టీచర్ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మదర్ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఫాదర్ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క డాక్టర్ తెలుసుకోవాలా? అసలు ఏం జరుగుతుంది మన బాడీలో? మన బాడీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ సిస్టమ్ ఇన్ ది యూనివర్స్. కంప్లీట్ ఒకదానికొకటి ఇంటర్‌లింక్డ్ మొత్తం. మన బాడీలో హ్మ్. యూనివర్స్‌లో ఉన్నటువంటి కెమికల్స్ అన్ని మన బాడీలో ఉంటాయి. గుర్తుందా మీకి? మన బాడీ అనేది ఒక బయోకెమిస్ట్రీ సిస్టమ్. ఓకే. వండర్‌ఫుల్ బయోకెమిస్ట్రీ సిస్టమ్. ఒక చిన్న జెనెటికల్ సిస్టమ్ నుంచి మొత్తం బాడీ తయారైందంటే ఎంత పవర్‌ఫుల్లో చూడండి. మీరు ఊహించనీకి కూడా లేదు మీరు. యాహ్! అంత సిస్టమ్‌ని మీరు ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేస్తే ఎంత పెయిన్‌ఫుల్ ఉంటది. మీకు అర్థమైందా మీకి? యాహ్! అర్థమైంది సార్. సో, అట్లా అంటే గనక మన హెల్త్‌ను కాపాడుకోవాలంటే మనం మెడిసిన్ వాడొద్దు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఫస్ట్ పాయింట్.